హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్టీపీ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం బెండి మసాలా రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేయాలో చూద్దాము. ఇది మనకి వేడివేడి అన్నం, అలానే రోటీ, చపాతీ ఎందులోకైనా సరే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. దీనికి కావాల్సిన ప్రాసెస్ చూద్దాము. బెండకాయ మసాలాలోకి ఒక పావు కిలో వరకు బెండకాయలు తీసుకున్నాను. వీటికి మనం ఈ తొడుములు తీసుకొని కట్ చేసుకుందాము. ఇలా తొడుములు తీసుకున్న తర్వాత వీటిని మనం మరీ చిన్నగా కాకుండా మీడియం సైజులో మనం కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మీడియం సైజులో కట్ చేసుకోవాలి. ఇలా వీటిలన్నిటిని కూడా కట్ చేసుకుందాము. ఇలా బెండకాయ ముక్కల్ని చేసుకున్న తర్వాత ఇందులోకి మనం కొంచెం సాల్ట్, అలానే కొంచెం పసుపు, 2 టేబుల్ స్పూన్ వరకు శనగపిండిని యాడ్ చేద్దాము. ఈ శనగపిండి యాడ్ చేయడం వల్ల గ్రేవీ అనేది చిక్కగా ఉంటుంది. ఇప్పుడు వీటిలన్నిటిని కూడా మంచిగా కలుపుకోవాలి. ఇలా మొత్తం శనగపిండి, సాల్ట్, పసుపు ముక్కలకు పట్టే వరకు కలుపుకొని ఇప్పుడు మనం ఎందులో అయితే కర్రీ చేయాలనుకుంటున్నామో అది స్టవ్ మీద పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని మనం ఎందులో అయితే బెండకాయ కర్రీ చేయాలనుకుంటున్నామో అది పెట్టుకోవాలి. అందులో ఆయిల్ని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని యాడ్ చేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచిగా ఫ్రై చేసుకుందాము. ఇవి ఫ్రై అయ్యేలోపు మనం కర్రీలోకి ఆనియన్, టమాటాని రెడీ చేసుకుందాము. ఈ కర్రీలోకి ఒక 2 మీడియం సైజు ఆనియన్ని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. అలానే ఈ టమాటా అనేది చిన్నగా ఉంది కదా, అందుకని ఒక 5 వరకు టమాటా తీసుకున్నాను. పెద్దవి అయితే ఒక 3 వరకు అయితే సరిపోతుంది. ఈ టమాటాని ఇప్పుడు మనం మెత్తని పేస్ట్గా మిక్సీ చేసుకుందాము. బెండకాయ మంచిగా ఫ్రై అయింది కదా, ఇప్పుడు ఇది మనం వేరొక ప్లేట్లోకి తీసుకుందాము. బెండకాయ ముక్కలన్నీ కూడా పక్కకు తీసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి ఇదే పాన్లోకి మరి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసుకున్న ఆనియన్ని యాడ్ చేద్దాము. ఇది మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి. ఇలా ఆనియన్ వేగిన తర్వాత ఇందులోకి మనం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ని యాడ్ చేద్దాము. ఇది 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేస్తున్నాను. ఇది పచ్చివాసన పోయేంత వరకు కూడా మంచిగా వేయించుకోవాలి. ఇలా ఆనియన్ మంచిగా వేగిన తర్వాత ఇందులోకి మనం 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, 2 టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి, అలానే కొంచెం కస్తూరి మేతి ఇవన్నీ వేసుకొని మంచిగా అడుగు పట్టకుండా కలుపుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ని యాడ్ చేసుకుందాము. ఇది మొత్తం అంతా కూడా మంచిగా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కూడా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇది ఒకసారి మూత తీసి చూద్దాము. చూసారు కదా, మంచిగా ఫ్రై అవుతుంది. ఆయిల్ అనేది సెపరేట్ అవుతుంది లైట్గా. ఇంకొక 2-3 మినిట్స్ ఇలానే ఫ్రై చేసుకుందాము. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ఒక 2 టేబుల్ స్పూన్ వరకు పెరుగుని యాడ్ చేసుకుందాము. ఈ పెరుగుని నేను కొంచెం మెత్తగా చేసుకున్నాను. ఈ పెరుగు వేసిన తర్వాత మనం మంచిగా కలుపుకోవాలి, లేదంటే విరిగిపోయినట్టు అయిపోతుంది. అలానే ఈ పెరుగు అనేది మరీ తీయగా కాకుండా అలానే మరీ పుల్లగా కాకుండా ఉండేలా చూసుకోవాలి. ఇలా పెరుగుని వేసి ఒక 2-3 మినిట్స్ ఇలానే మూత పెట్టి ఉడికించుకుందాము. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము. చూసారు కదా ఆయిల్ అనేది ఎలా సెపరేట్ అవుతుందో. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని యాడ్ చేసేసుకుందాము.
ఒకసారి మొత్తం కలుపుకొని ఇలా మొత్తం కలుపుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ మూత పెట్టి ఇలానే ఉంచుతాము. ఒకసారి మూత తీసి చూద్దాము. చూసారు కదా మంచిగా ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ అనేది తక్కువే సరిపోతుంది, ఎందుకంటే ఆల్రెడీ మనం బెండకాయ ముక్కల్ని ముందుగానే ఫ్రై చేసాం కదా, కాబట్టి ఈ వాటర్తో మంచిగా ఉడికిపోతాయి. ఇప్పుడు ఇందులోకి నేను కట్ చేసుకున్న ఒక 2 పచ్చిమిర్చిని యాడ్ చేసుకుంటున్నాను. అలానే కొంచెం గరం మసాలా. ఇప్పుడు వీటిని మంచిగా కలుపుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలి. ఇందులోకి కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేస్తున్నాను. సాల్ట్ని చూసుకొని వేసుకోవాలి, ఎందుకంటే మనం ముందు బెండకాయ ముక్కల్ని ఫ్రై చేసేటప్పుడు ఆల్రెడీ సాల్ట్ని యాడ్ చేసాం కాబట్టి ఈ స్టేజ్లో మనం చూసుకొని సాల్ట్ని వేసుకోవాలి. అంతే. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి ఒక 2-3 మినిట్స్ సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. చూసారు కదా కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం సన్నగా తరిగి పెట్టుకున్న కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ ఇలానే ఉంచి సర్వ్ చేసుకోవచ్చు. అంతే, ఎంతో టేస్టీగా ఉండే బెండి మసాలా అనేది రెడీ అయిపోయింది. ఇది మనకి వేడివేడి అన్నం, దోశ, ఎందులోకైనా సరే, రోటీ అన్నిటిలోకి కూడా చాలా మంచిగా ఉంటుంది. మీకు కూడా నచ్చినట్లయితే రెసిపీని తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, అలానే షేర్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.